వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితులకు ₹1 కోటి ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు. సేఫ్టీ ఆడిట్ అంటే యాజమాన్యం భయపడుతుందని, సేఫ్టీ ఆడిట్ చేస్తే కర్మాగారాలలో ప్రమాదాలు తగ్గుతాయన్నారు పవన్ కళ్యాణ్. కనీస భద్రతను కార్మికులను పరిశ్రమలు కల్పించాలన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి తన దృష్టిలో ఆపద్ బాంధవుడని కొనియాడారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కావలసిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు తన అన్నయ్య ₹5 కోట్ల విరాళాన్ని అందజేశారని తెలిపారు. అన్నయ్య ఇచ్చిన నైతిక బలంతోనే ఎన్నికల్లో అఖండ విజయం సాధ్యమైందన్నారు. అంతటి గొప్ప వ్యక్తిని అన్నగా ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు ₹50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. చిన్నారులను ప్రభుత్వమే చదివిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియాను అందిస్తామని కలెక్టర్ ఎంఎం హరీందర్ ప్రసాద్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ, ఏపీ ప్రభుత్వం కలిపి ఈ మొత్తాన్ని అందించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. మరోవైపు ప్రమాద స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంపై ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మరిదశ సంస్కరణలు మొదలుపెట్టినట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీలో ఆగస్టు 15, జనవరి 26న ఉత్సవాల నిర్వహణకు నిధులు పెంచినట్లుగా వివరించారు. తిరుమలలోని స్వామి వారి కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో ఆలయ అధికారులు దర్శనాన్ని కల్పించారు. శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఇక దర్శనానికి వచ్చిన చిరంజీవి కుటుంబానికి స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శన ఏర్పాట్లు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన మెగాస్టార్ కు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరించారు. కుటుంబ సమేతంగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మంత్రి కొండా సురేఖ బర్త్డే వేడుకలను ఏసీపీ నిర్వహించారు. కాశీబుగ్గ చౌరస్తాలో దుకాణాలు బంద్ చేయించి ప్రధాన రహదారిపై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా బాణసంచా పేల్చడంతో ఓ యువతి, మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించారని సిపి అంబర్ కిషోర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో ఒక 6 అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లతో పాటు కోడిగుడ్లతో దాడికి దిగారు. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశంతో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. లక్ష్మీ నరసింహస్వామిపై ఒట్టేసి రేవంత్ రైతులను మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని క్షమించాలని, లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుతున్నామని, పాప పరిహార పూజలు చేయించామని ఆయన తెలిపారు. ప్రజా పాలనలో ధర్నాలు చేయడం నిషేధమని ప్రశ్నించారు. ధర్నాలు చేయవద్దని రైతులకు నోటీసులు ఇస్తున్నారని, ప్రజా పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదని మండిపడ్డారు.
ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ పర్యటన నేపథ్యంలో రాజంపేట డీఎస్పీ వివిధ శాఖల అధికారులతో చర్చించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను చర్చించే వేదికా స్థలాన్ని పరిశీలించారు. గ్రామ సభ తదనంతరం రోడ్డు మార్గాన పులపత్తూరు చేరుకొని అక్కడ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ అభిమానికి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు 20,000 రూపాయలను జనసేన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంకాల ఆర్ట్స్ అకాడమీలో చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు చిరంజీవి ఫ్యాన్స్ టౌన్ అధ్యక్షుడు చెల్లా రాము, రాష్ట్ర చిరంజీవి ఫ్యాన్స్ యువత ఉపాధ్యక్షుడు ఉండపల్లి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా సమస్యలు చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని అడ్డదారిలో విదేశాలకు ఎగుమతి చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్లు సంపాదించారని ఆరోపించారు. దొంగలే పోర్టు గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక ద్వారంపూడికి వ్యాపారాలు లేనప్పుడు పోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరువు తీసింది ద్వారంపూడేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రాఘవేంద్ర స్వామి ఆరాధోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆరాధోత్సవాల్లోని భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకార్చన, పుష్పాలతో చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. వైసీపీకి ఇప్పుడున్న సీట్ల సంఖ్యతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యమన్నారు. ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని, తమ ప్రభుత్వంపై ఉన్న అవిశ్వాసమే దీనికి కారణమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మహారథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయులను పీఠాధిపతి మహారథోత్సవంపై ఆసీనులను చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని పీఠాధిపతి కోరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన సందర్భంగా పూసపాటిరేగ గ్రామంలో జన సైనికుల ఆధ్వర్యంలో పూసపాటిరేగ మండలం జనసేన అధ్యక్షుడు శివ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన జన సైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు. అనంతరం శివ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మార్టిగేజ్ ముసుగులో నెల్లూరు కార్పొరేషన్ను దోచుకుంటున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కార్పొరేషన్లో దోపిడీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి నారాయణ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఈ కేంద్రంలోని మెగా పవర్ సేవా సంఘం ప్రెసిడెంట్ డి రమణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్కోట వెంకటేశ్వర థియేటర్లో మెగా అభిమానులు ఇంద్ర సినిమా ప్రదర్శన అనంతరం థియేటర్ వద్ద మెగా అభిమానులు భారీగా కేక్ కట్ చేసి ఏర్పాటు చేశారు. ఎస్కోట జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ కేక్ కట్ చేశారు. అనంతరం ఎస్కోట ఏరియా ఆసుపత్రిలో మెగా అభిమానులు రోగులను పరామర్శించి వారికి పళ్ళు, పాలు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ 2 టౌన్ పిఎస్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ మహాత్మా జ్యోతిరావు బాపులే హాస్టల్కు చెందిన 46 మంది స్టూడెంట్స్
పిఎస్ ఎదుట బైఠాయించారు. హాస్టల్లో సమస్యలపైన ప్రిన్సిపల్ ను నిలదీసినందుకు తమను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. టీసీలో బ్యాడ్ అని రాస్తానని ప్రిన్సిపల్ సంగీత బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ మేరకు ప్రిన్సిపల్ పై పిఎస్ లో కంప్లైంట్ చేశారు. వెంటనే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని లేదంటే స్కూల్ కు వెళ్లమని తేల్చి చెప్పారు. వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బగ్గుమంది. కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనే విధంగా మారింది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా డైలాగ్ వార్ నడుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా వరంగల్లో పొట్టేళ్ల మాదిరిగా పోరాటం సాగుతుంది. ఒకరిపై మరొకరు విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరంగల్ పోచమ్మ మైదానంలో ఇటీవలే తొలగించిన డబ్బాల ఏరియా బాధితులను కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి పరామర్శించారు. 11 మంది బాధితులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చేశారు. ఈ నేపథ్యంలో కొండా మురళి ఎమ్మెల్సీ బస్వరాజు సారేపై మండిపడ్డారు. నిర్మల్ జిల్లా బాసర్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని కేటీఆర్ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు బాసరా బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాలాభిషేకం చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే పెట్టాలన్నారు. ఇక తెలంగాణ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు. మంత్రులు పూటకో మాట నెలకో మాట చెప్తున్నారని వస్తున్నారని డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి 8 నెలలుగా తాత్సారం చేశారని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో 40,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి చివరకు 7,000 కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ దక్కిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రుణమాఫీపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ పై నిరసన వ్యక్తం చేశారు. నిరసన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు మాజీ ఎమ్మెల్యే నాయకులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యేను నాయకులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చింతలతండ, బేతాలపాడు, మాచినపేట పాఠశాలలో పశువుల ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీలు చేపట్టారు. అనంతరం మునగ తోటల పెంపకాన్ని పరిశీలించారు. తర్వాత చింతలతండ రైతులతో మాట్లాడి మునగ సాగు ప్రాముఖ్యతను వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో రుణమాఫీతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో రుణమాఫీపై పూర్తి సమాచారం తెలియక బ్యాంకుల ముందు రైతులు పనులు మాని క్యూ లైన్ కడుతున్నారు. అయితే గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోలేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్బీఐ బ్యాంకు ముందు బారులు తీరిన రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ముందుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ప్రధాన కూడళ్లలో నిరసన దీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాటలకే పరిమితమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేసి ప్లకార్డులను ప్రదర్శించారు. ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గొంగలి సునీత, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తెలంగాణ చిరంజీవి యువత ఖమ్మం జిల్లా అధ్యక్షులు వీరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు మెగా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరేష్ గౌడ్, మహమ్మద్ సాదిక్ అలీ, గంగిశెట్టి శ్రీనివాసులు, సూరజ్, మహేష్, రామ్ చరణ్ ఫ్యాన్స్ నగర అధ్యక్షులు కొమ్ము విజేత, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు గడ్డం మహేష్, లక్ష్మణ్, జీవీవీఎల్ నరసింహారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం కేబీహెచ్పీ కాలనీ 5th ఫేజ్ జనసేన పార్టీ కార్యాలయంలో కూకట్పల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ చలనచిత్ర చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసించడమే కాకుండా దాతృత్వం చేయడంలో కూడా రాజకీయ రంగంలోనూ సేవలందించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 40% మాత్రమే రుణమాఫీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పూర్తి రుణమాఫీ చేయలేని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి డిమాండ్ చేశారు. బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాపూర్ మండల ఆఫీస్ వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. రైతుల రుణమాఫీపై ప్రశ్నిస్తుంటే మంత్రులు పొంతనలేని సమాధానం చెప్తున్నారని రామిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులను వెంటనే రుణమాఫీ చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆర్టీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు ఉంటే అందులో 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కళ్యాణం మల్లయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా ఛాతీ నొప్పి రావడంతో తోటి సిబ్బంది సపర్యలు చేశారు. అనంతరం కడ్తాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. హనంకొండ జిల్లా పరకాల అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 40,000 కోట్లు ఏ విధంగా మాఫీ చేస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. నెలాఖరులోగా రైతులకు రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు సొంతంగా వైద్యుల రక్షణ చర్యలు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల భద్రతపై చర్చించేందుకు డాక్టర్లతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.